రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్లి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనిని ఎవరూ సమర్థించారన్నారు. అయితే ఈ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్టును ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదన్నారు. పైగా దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షికి ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద స్పందించకుండా ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొద్ది గంటల ముందు హైదరాబాద్లో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోయి హైదరాబాద్కు పోయి అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు కానీ పత్రికలకు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. ఎప్పుడు వార్తలు అప్పుడు కూడా ప్రజలకు చేరవేసే దాంట్లో నిష్పక్షపాతంగా ఇవన్నీ కూడా విశ్లేషించే దాంట్లో కూడా ఎప్పుడూ విశ్లేషకుగా ముఖ్యంగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఈరోజు ఈ దేశం కానీ రాష్ట్రం ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కానీ, మరీ ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసేట్టు కూడా లైవ్ షో చేస్తున్నానని తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్ని చట్టాలు అవన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేస్తున్న ఈ దురాక్రమణలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, పంచాయతీలు, మరీ ముఖ్యంగా ఇసుక, మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు గారు అనుకున్నారు. కృష్ణంరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్కర్స్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందారని చెప్పడం దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. కూడా మేము ఎవరు కానీ సమర్థించలేదు కృష్ణంరాజు. మేమే కాదు, ప్రజాస్వామ్యంలో నమ్మకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది అంత బహిరంగ చెప్పడం అనేది కూడా నిజంగా మేము అందరూ కూడా ఖండించినాం. అక్కడే కూడా సాక్షి పత్రిక కూడా చేసింది. కానీ కృష్ణంరాజును మాత్రం వదిలేసేసి, అనిన వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు అతని కంటే ఎక్కువగా ఆ టీవీ పైన ఎక్కడైతే డిబేట్ జరిగిందో, ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా డిబేట్లోనే కొట్టుకునేంత వరకు కూడా వస్తుంది. అది కేవలం సాక్షి టీవీలోనే కాదు, ఎన్టీవీలో జరిగింది, 9 టీవీలో జరిగింది, ఏబిఎన్ టీవీలో కూడా ఈరోజు అంతా కూడా జరిగిందని కూడా చూసాము. కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశాలు. అది అన్నప్పుడు అది కేవలం సాక్షి టీవీ పైన సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. అది విశ్లేషణ దాన్ని ఖండించడం కూడా దాన్ని చేస్తే వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన, సాక్షి పైన, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన, తర్వాత ఆయన భార్య భారతి గారి పైన అనేక కూడా 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా వారి యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, అనేక రకాల వారి యొక్క టీవీలో కావచ్చు, పెద్దగా కూడా ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ అట్లే వాళ్ళ టీవీలో ఇవన్నీ కూడా బహిరంగ చేసుకొని వస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ఇంకెవరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వారి నాయకులకు ఎవరైనా కానీ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిపైన ఏమైనా కూడా మాట్లాడకూడదు. వారు ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు. వారిని గొంతును నొక్కడమే పనిగా, ఒక భయభ్రాంతులు చేయడమే పనిగా ఇప్పటికే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లనే అరెస్ట్ చేశారు. అంటే ఎవరు పని చేయకూడదని చెప్పేసి పని చేయకూడదు ఇలాగ అందరిని కూడా చేసి ఎక్కడ కానీ లేదు. నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాలు మేము కూడా గమనిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎప్పుడు ఎక్కడా కానీ ఇటువంటి పరిస్థితి అనేది కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే
ఈ పరిస్థితులు రావడం నిజం కూడా దారుణాతి దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, తర్వాత మేధావులు అందరూ కూడా ఒత్తిడి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. చాలామంది విశ్లేషకులు ఉన్నారు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రోజు జరిగిన తప్పులని ప్రపంచానికి చాటి చెప్పడమే వారు గొంతుగా కానీ, వారికి ఉన్న శక్తితో మేధస్సుతో కానీ, వాళ్ళ దీంట్లో రాయడం కానీ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరిపైన తీసుకొని పోయేసి జైళ్ళలో పెట్టడం అనేది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఒక అనవాయితీగా మారిపోయింది. ఒక సంవత్సరం నుంచి దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, ఎప్పుడూ లేదు. దాన్ని ఖండిస్తున్నాం. అందరూ కూడా ముక్తగణిత ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద ఎత్తున కూడా వారి యొక్క వ్యతిరేకతను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తప్పకుండా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక తాటిపైకి కూడా వచ్చేసి కూడా దీన్ని తీవ్రంగా కూడా పరిగణించి పెద్ద ఈ శక్తులు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇవే కాదు, ఈరోజు చాలామంది కూడా అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిని పైన అటువంటి దానిపైన కూడా అనేకంగా కూడా ఆరోపణలు వస్తుండే. దానిపైన మాత్రం వెంటనే కూడా స్పందన మాత్రం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి మాత్రం లేదు. కానీ ఒక జర్నలిస్ట్ పైన, సీనియర్ జర్నలిస్ట్ పైన, అది కూడా ఒక డిబేటులో వేరొక సీనియర్ జర్నలిస్టు మాట్లాడిన దానిపైన దాన్ని సొడ్డు పెట్టుకొని ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని ఖండిస్తున్నాం.